క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదుల్ గౌడ్ అన్నారు. క్రీడాకారులకు తన వంతుగా సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పారు. మాడుగులపల్లి మండలం ఎందుగుల గ్రామంలో నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తిప్పర్తి మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదుల్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి కింద 25,000 రూపాయలని చంద్రం ఫౌండేషన్ తరపున అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పాల్వాయి సాగర్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు దర్శనం శ్యామ్ ప్రసాద్, దాసరి భీమరాజు, పందిరి శ్రీకాంత్, పందిరి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకుడు బండి సంజీవ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పురస్కరించుకొని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఎందుగుల గ్రామంలో జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలు ఈ నెల 14వ తారీఖున ప్రారంభోత్సవం చేసుకొని ఈరోజు ముగింపు కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు ఎస్ఐ దుర్గారెడ్డి గారికి, అదేవిధంగా పాల్గొన్నటువంటి ముఖ్యంగా క్రీడాకారులకి, ముఖ్యంగా ఎందుగుల గ్రామ అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, పెద్దలకి, చిన్నారులకి, మిత్రులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే కబడ్డీ అనేది గ్రామీణ క్రీడ. ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అనేది, కబడ్డీ అనేది గ్రామాల్లో మర్చిపోతున్న తరుణంలో ఎందుగుల అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గడిచిన 5 సంవత్సరాల నుంచి చాలా చక్కగా శ్రమతో, రిస్క్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నేను అంబేద్కర్ యూత్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ నిజంగా ఈ క్రీడలు నిర్వహించాలంటే చాలా ఖర్చు, రిస్క్ ఉంటుంది. నిజంగా అంబేద్కర్ యూత్కు సహకరించినటువంటి ఫస్ట్ నుంచి 7వ బహుమతి వరకు ప్రతి ఒక్క దాతకు కూడా వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు క్రీడలు గడిచిన 3-4 రోజుల్లో చాలా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ, చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామ ప్రజలు కానీ చాలా చక్కగా తిలకించి మర్చిపోతున్నటువంటి కబడ్డీని చాలా సంతోషంగా తిలకించడం జరిగింది. ముఖ్యంగా క్రీడాకారులకి మన జిల్లా వ్యాప్తంగా కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, చెస్ కానీ, వాలీబాల్ కానీ ఏ క్రీడలు నిర్వహించినా నా చంద్రం ఫౌండేషన్ నుంచి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తాను. ఈ క్రీడాకారులకి ప్రతి సంవత్సరం మాదిరిగానే అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా కాదు, నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో కూడా క్రీడలు నిర్వహించే విధంగా ముందుకు సాగాలి. మా సహకారం తప్పకుండా ఉంటుందనేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతికి అన్ని క్రీడలు సుమారు 3-4 క్రీడలు నిర్వహించి జిల్లాలో ఎక్కడ లేని విధంగా క్రీడలను ప్రోత్సహించాలనేసి ప్రతి ఒక్క సోదరులకు నేను కోరుకుని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో మరొకసారి ఇది ఇక్కడ కొన్ని రోజులుగా, అప్పుడు పాత రోజుల్లో మేము కూడా సీనియర్ ప్లేయర్, కబడ్డీ ప్లేయర్ నిర్వహించాం ఇక్కడ గేమ్స్. అదే ఆనవాయితీగా ఈ అంబేద్కర్ యూత్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందే విధంగా ఇక్కడ చక్కని గ్రౌండ్ ఏర్పాటు చేయడం కానీ, ప్రైజులు ఇవ్వడం కానీ చాలా క్రమశిక్షణతోని, ఎలాంటి గొడవలు జరగకుండా, ఎలాంటివి లేకుండా ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తూ యూత్ ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఈ అంబేద్కర్ యూత్ మన ఎందుగుల గ్రామంలో మనం అందరూ ప్రశంసించాల్సిన విషయం అది. ఎందుకంటే వాళ్ళు చాలా క్రమశిక్షణతోని, ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి పొరపచ్చాలు లేకుండా చక్కని క్రీడలు నిర్వహిస్తూ గేమ్స్ కబడ్డీని గ్రామ గ్రామాన కూడా మన ఎందుగుల గ్రామ పేరు ప్రఖ్యాతులు వాళ్ళు ఇనుమడింపజేస్తూ ఉన్నారు. క్రీడాకారులు కూడా చాలా క్రమశిక్షణతో ఇక్కడ మంచిగా ఆడి చక్కని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఈ క్రీడలు అనేవి స్నేహానికి, తర్వాత దేహ దారుఢ్యానికి అన్నిటికి కూడా ఈ క్రీడలు పనికొస్తాయి. ఈ క్రీడాకారులు ఎంతో మంది ఇక్కడ ఆడి తర్వాత స్టేట్స్ అట్లా పోయి కూడా జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. క్రీడలు అంటే చాలా నైపుణ్యంతో, చాలా క్రమశిక్షణతో చేస్తేనే ఆ క్రీడలు వస్తాయి. చెడలవాట్లకు పోతే ఆ క్రీడలు మొత్తం పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో నైపుణ్యంతో ఆడి ఇక్కడ బహుమతి తెచ్చుకున్న వారికి, తర్వాత బహుమతులు తెచ్చుకోకుండా కూడా నైపుణ్యం చూపించిన వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీడా పోటీలకు
ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తండు సైదుల్ గౌడ్ గారు, మాజీ జడ్పీటీసీ, చంద్రం ఫౌండేషన్ మరియు తిప్పర్తి ఎస్ఐ దుర్గారెడ్డి గారు, ప్రతి ఒక్కరికి అంబేద్కర్ యూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంటి క్రీడలను నిర్వహించడానికి సహకరించినటువంటి దాతలకి మరియు గ్రామస్తులకి మా అంబేద్కర్ యూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మేము అడగగానే వెంటనే సహకరించినటువంటి తండు సైదుల్ గౌడ్ గారికి మా అంబేద్కర్ యూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.